ఒక ఎత్తైన భవనం మీద డిష్ని రిపేర్ చేస్తున్న ఒక మనిషి కిందకు దిగబోతుండగా అచానక్గా కాలు జారి కింద పడిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్లందరూ ఆందోళనగా చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అతను పడిపోతున్న ఆ క్షణంలోనే గుంపులోంచి ఒక పెద్ద ఎర్రకుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఒక్కసారిగా దూకి ఆ మనిషిని విజయవంతంగా కాపాడింది. ఈ దృశ్యం చూసిన వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. అందరికీ ఆ కుక్క చాలా ఇష్టమైంది. కాని అంత పెద్దగా అది ఎలా పెరిగింది? కొన్ని రోజుల క్రితమే అది పుట్టిన చిన్న కుక్కపిల్ల తన అన్నదమ్ములతో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉండేది. అప్పుడు అకస్మాత్తుగా జంతు సంరక్షణ కేంద్రం వాళ్లు వచ్చారు. దాని కుటుంబాన్ని పంజరాల్లో బంధించి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని దాది ఉన్న ఈ చిన్న కుక్కపిల్ల వాళ్ల కంటపడలేదు. ఇది చూసిన కుక్కపిల్ల రోలర్ షట్టర్ వైపు పరిగెత్తింది. కాని ఒక్క అడుగు ఆలస్యమైంది. అసహాయంగా అక్కడే నిలబడి ఏడవడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అది అక్కడి నుంచి తప్పించుకుంది. కాని బయటకు వచ్చిన వెంటనే నగరంలో ఎన్నో కష్టాలు ఎదురై యాయి చివరికి అది ఒక పార్క్ చేరుకుంది. అక్కడ పావురాలు తింటున్నాయని చూసి అవిలా తిండి వెతకడం నేర్చుకుంది. నేలపై పడివున్న ఒక బిస్కెట్ను నోటితో ఎత్తుకుంది. కాని చిన్నగా బలహీనంగా ఉండడంతో ఒక పావురం ఆ బిస్కెట్ను లాక్కుంది. కోపంతో ఆ చిన్న కుక్క పావురాల మీద అరవడం తప్ప ఇంకేం చేయలేకపోయింది. అదృష్టవశాత్తు ఒక వృద్ధుడు దాన్ని చూసి తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో వింత జంతువులు ఉండేవి. ఒకరోజు ఒక అమ్మాయి ఆశ్రమానికి వచ్చి ఒక జంతువును దత్తత తీసుకోవాలని అనుకుంది. ఆ చిన్న ఎర్ర కుక్కను చూసిన వెంటనే ఆమెకు చాలా ఇష్టమైంది. కాని ఆమె తండ్రి దాన్ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అయినా ఆ అమ్మాయి రహస్యంగా కుక్కపిల్లను తన బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది. ఆ కుక్కకు ఉన్న మాయశక్తి గురించి ఆమెకు తెలియదు. ఇద్దరూ చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్న కుక్క ఏనుగంత పెద్దగా మారిపోయింది. అమ్మాయి ఇది కలేమో అనుకుని తనను తాను చిడికించుకుంది. కుక్కను తాకి చూసింది. కాని అన్నీ నిజమే అని తెలిసింది. ఆమె ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే ఆ చిలిపి కుక్క నోటితో ఒక దిండు పట్టుకుని ఆడాలని చూసింది. కాని క్షణాల్లోనే దానిని చించేసింది. దాని తోకును మెల్లగా ఊపినా ఇల్లు మొత్తం గందరగోళంగా మారిపోయింది. దాహంగా అనిపించి బాత్రూంకి వెళ్లి నీళ్లు తాగింది. శబ్దం విని లోపలికి వచ్చిన తండ్రికి ఆ కుక్కతో ఎదురెదురుగా పరిచయం జరిగింది. ఆ దృశ్యం చూసి తండ్రి భయపడ్డాడు. కాని కుక్క ఆనందంగా ముందుకు వచ్చి అతన్ని నాకింది. తర్వాత ఇద్దరూ దాన్ని పెట్ హాస్పిటల్కు తీసుకెళ్లాలని నిర్ణయించారు. కుక్కను ట్రక్కులో ఎక్కించారు. అప్పుడు దూరంలో కనిపించిన ఒక బెలూన్ కుక్క దృష్టిని ఆకర్షించింది. అది ఒక్కసారిగా ఉత్సాహంతో ఒక 100 మీటర్లు పరిగెత్తింది. ఆ బెలూన్ను బొమ్మలా భావించి ఆకాశంలోకి ఎగిరేసింది. చివరికి దాన్ని కొరికేసింది. లోపల ఉన్న మనిషి వెంటనే బయటకు దిగాడు. కుక్క భారీ శరీరం భయం కలిగించలేదు. బదులుగా దాని అందమైన రూపం చూసి చాలామంది చుట్టూ చేరి ఫోటోలు తీశారు. చివరికి కుక్కను సురక్షితంగా పెట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. దాని పెద్దదనం, ఎర్రటి రోమాలు అక్కడున్న అందరి దృష్టిని ఆకర్షించాయి. డాక్టర్ ముందుగా బరువు కొలగమన్నాడు. అది ఎలక్ట్రానిక్ తూకంపై కూర్చోగానే తూకం పాడైపోయింది. తర్వాత గుండె చప్పుళ్లు విని చూసి అది చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. చివరికి మాయి దాని ఇంటికి తీసుకెళ్ళింది. అందరూ ఆ కుక్కను అంగీకరించారు. ఒక్కొక్కరుగా అందరూ ముందుకు వచ్చి ఆ పెద్ద కుక్కను హత్తుకున్నారు.